ఈ పత్రికా సమావేశం విశేషము కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని జాతిపితగా గౌరవించుకుందాం, సామాజిక తెలంగాణ వైపు పయనిద్దాం. కొండా లక్ష్మణ్ బాపూజీ కొండంత మనిషి. అన్ని రకాలుగా అన్ని ఉద్యమాలలో ఏ ఉద్యమం తీసుకున్నా కూడా తన పేరు లేకుండా ఉద్యమం అంటూ లేదు. అటు జాతీయ ఉద్యమం కానివ్వండి, ఇటు నిజాంపై పోరాటం తీసుకున్నా, మరియు లాయర్ వృత్తి చేసినా కూడా, ఏ దాంట్లో తీసుకున్నా కూడా ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసిన ఆయన. ఎక్కడో వాంకిడిల చిన్న కుగ్రామంలో పుట్టిన బాపూజీ రాష్ట్ర స్థాయి నేతనే కాక జాతీయ స్థాయి నాయకులతో కూడా అనుబంధము ఉండి వారితోని సఖ్యతతో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో రకాల రాజకీయ విభేదాలున్నా కూడా సమాజమే అంతిమంగా ముఖ్యము, సమాజంలో ఉన్న ప్రజలే ముఖ్యము, రాజకీయము ఆ దిశగా ఉండాలి, రాజకీయ అధికారం కూడా ఆ దిశగా పనిచేయాలని చెప్పి కోరుకున్న మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆనాటి తొలి తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు తెలంగాణకు జరుగుతున్న వివక్షను చూసి, ఇంకా తెలంగాణ జరుగుతున్న వివక్ష ముందల క్యాబినెట్ మంత్రి పెద్ద లెక్క కాదు, నాకు ఈ తృణప్రాయంతో సమానం, గడ్డిపోచతో సమానమని ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి పదవి అంటూ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే, ప్రత్యేక రాష్ట్రంలోనే తీసుకుంటాను, అప్పటి వరకు ఏ పదవి చేపట్టనని చెప్పి ఏ మాత్రము డీవియేట్ కాకుండా అదే సమాజానికి తెలంగాణ రావడమే అంతిమంగా లక్ష్యము, తెలంగాణ రాష్ట్ర సాధనే తెలంగాణ ప్రజలకు అభివృద్ధిని ఇస్తుందని చెప్పి బలంగా నమ్మి అందరికీ మార్గదర్శనం చేస్తూ, అందరికీ ఎవరు తెలంగాణ గురించి పోరాటం మొదలుపెట్టిన వారందరూ బాపూజీ దగ్గరికి వెళ్ళాల్సిందే, బాపూజీ జలదృశ్యంలో ఆయన ఆశీస్సులు తీసుకోవాల్సిందే. ఆయన మార్గదర్శకంలోనే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. మలిదశ ఉద్యమంలో తీసుకున్నా కూడా ఆయన 97 సంవత్సరాల వయసులో తెలంగాణ ఉద్యమానికి తన ఆఫీసునే ఉద్యమానికి ఇచ్చేసి మండు టెండలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడమే కాకుండా చల్లని కాలంలో ఢిల్లీలో పోయి సత్యాగ్రహ దీక్షలు చేసిండు. అలాగే ఆ రోజు స్వాతంత్ర సమరయోధులతో కలిసి 97, 98 సంవత్సరాలు, 90 సంవత్సరాలు పైబడిన వారందరితో కలిసి స్వాతంత్ర సమరయోధుల వేదిక ద్వారా ఆనాటి శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఢిల్లీలోని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి, మరి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి, రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి ఇచ్చి వారు ఆ రోజు ఢిల్లీలో జరిపిన చర్చలు, వీరి నిబద్ధత, వీరు ఈ వయసులో కూడా తెలంగాణ గురించి కట్టుబడి ఇంత ప్రయత్నాలు చేస్తున్నారనేది చాలా టర్నింగ్ పాయింట్ ఇచ్చిన అంశం. అందరూ గ్రహించాల్సింది కూడా ఇది ఉన్నది. ఎందుకంటే వీరందరూ 98 సంవత్సరాలు అంతకుముందు ఉద్యమాలే కాకుండా ఢిల్లీలో వచ్చి ఎముకల కోరికల్లో మనం అట్లాంటివి చేయము. ఆ ఏజ్లో కూడా వాళ్ళు చేసి వాళ్ళ నిజాయితీని, తెలంగాణ ఎంత ఆవశ్యకత ఉన్నది, తెలంగాణ ఆవశ్యకత డెలివరీ ఎంత ముఖ్యమో దాన్ని వారిని అందరికీ చెప్పి వారిని సానుకూలంగా స్పందించడమే కాకుండా అటు ఆంధ్ర నాయకులతో కూడా వారిని పిలిచి 2 రాష్ట్రాలుగా విడిపోయి ఒక సమాజముగా 2 రాష్ట్రాలుగా ఉందామని చెప్పి వారందరినీ కూడా పిలిచి సమాలోచనలు చేసిన దార్శనికుడు. అంతటి మహోన్నతమైన వ్యక్తిని తెలంగాణ జాతిపితగా మనమందరం గౌరవించుకుందామని, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 సందర్భాల్లో ప్రస్తుతించినందుకు వారికి ఈ వేదిక ద్వారా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ దానిని అధికారికంగా వారు గుర్తించి అధికారికంగా ప్రకటించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. గత వారం రోజులుగా మేము తెలంగాణ జాతిపితగా గౌరవించుకునే కార్యక్రమంలో జూన్ 2వ తారీఖున జరిగే కార్యక్రమానికి, ఆ ట్యాంకు బండి దగ్గర జరిగే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మేము జిల్లా పర్యటనలు చేయడం జరిగింది. ఆదిలాబాద్, వాంకిడి బాపూజీ పుట్టిన జన్మస్థలం కూడా, వారు పుట్టిన నేలను కూడా తాకి రావడం జరిగింది. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆదిలాబాద్, పూర్వ నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ మరియు ఖమ్మము మరియు వరంగల్ కూడా పర్యటనలు చేసి 2వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఆ 1 గంట వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో కార్యక్రమాలు, బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలతో కలిపి విగ్రహాల దగ్గర కార్యక్రమాన్ని నిర్వహించడము, విగ్రహాలు లేని దగ్గర ఫోటోలు పెట్టి బాపూజీకి నివాళులు అర్పిస్తూ అందరినీ కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచే దిశగా అందరినీ సమాయత్తం చేయడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలు చేయడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని డిమాండ్స్ రావడం జరిగింది. ఆ డిమాండ్స్లో
తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జీవిత చరిత్రను, వారి పోరాట పటిమను, వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాఠ్యపుస్తక అంశాల్లో చేర్చాలని మరియు బాపూజీని ప్రతి జిల్లా కేంద్రంలో విజ్ఞాన కేంద్రాలు, విగ్రహాలు ఏర్పాటు చేయాలని మరియు అలాగే భారతరత్న కూడా వారికి సిఫారసు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర రాజధానిలో కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి దానికి కూడా వారిని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో బాపూజీ పాత ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో జన్మించారు. అక్కడ వారు నివసించి వారు ఇచ్చేసినారు కాబట్టి నిర్మల్ జిల్లాకు కానీ మంచిర్యాల జిల్లాకు కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ జిల్లా పేరుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. తెలంగాణ జాతిపితగా అందరం గౌరవించుకుంటూ రానున్న జూన్ 2వ తారీఖు నాడు ట్యాంక్ బండి దగ్గర జరిగే కార్యక్రమానికి బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ఉద్యమ సంఘాలు మరియు ప్రజాప్రతినిధులు కూడా అందరూ హాజరవుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి ట్యాంక్ బండ్ దగ్గర కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి కూడా అందరూ కూడా విచ్చేస్తున్నారు. మీడియా ప్రతినిధులు కూడా మీరందరూ కూడా రావాలని చెప్పి ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో జరుగుతున్నది కాబట్టి ఆ రోజు మేము ఇక్కడ చేసే కార్యక్రమానికి కూడా అందరూ విచ్చేస్తున్నారు. జాతిపితగా గౌరవించుకుందామని చెప్పి సామాజిక తెలంగాణ వైపు ఆయన కోరుకున్న సామాజిక తెలంగాణ, ఆయన ఆలోచన విధానాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ ఆల్వేస్ ప్రయత్నం చేస్తుందని చెప్పి, ఆ దిశగా కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తెలంగాణ జాతిపితగా కొండా లక్ష్మణ్ బాపూజీని గౌరవించుకుందాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకటించాలని చెప్పి కోరుతూ